పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన ఇఫ్తార్ విందులో తంగిరాల సౌమ్య, కేసినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలందరికీ కేసినేని చిన్ని ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విందులో భారీగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కేసినేని చిన్ని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో సౌమ్య గారి నాయకత్వంలో ఇవాళ రంజాన్ ఇఫ్తార్ విందు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముస్లింలందరూ సౌమ్య గారికి ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందు రంజాన్ సమయానికి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నందిగామ అభివృద్ధి బాగుండాలి, పిల్లలందరూ బాగా చదువుకోవాలి, అంతేకాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాని ప్రార్థించుకోవాలి. పవిత్ర రంజాన్ మాసంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో సౌమ్య గారి నాయకత్వంలో ఇవాళ రంజాన్ ఇఫ్తార్ విందు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముస్లింలందరూ సౌమ్య గారికి ప్రార్థనలు రంజాన్ సమయానికి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నందిగామ అభివృద్ధి బాగుండాలి, పిల్లలందరూ బాగా చదువుకోవాలి, అంతేకాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అల్లాని ప్రార్థించుకోవాలి. తప్పకుండా అల్లావారితో రేపు రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం వచ్చి అక్కడ ఉన్న సమస్యలు తెలుస్తుంది. నందిగామలో తప్పకుండా చెప్తున్నాను. ఒక్క విషయం చెప్తున్నాను, నందిగామ సౌమ్య గారు ఆల్రెడీ ఇప్పుడు విజయం సాధించారు. అందరి కృషి, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఈ విజయం వారికి పరాజయంగా కొంతమంది వ్యక్తులు నందిగామ నియోజకవర్గంలో రోజు దాడులు భయం పట్టుకుని ఓడిపోతున్నాము, భయంతో ప్రజలను భయాందోళన చేస్తామని రోజు ఈ మధ్యనే ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ దారుణమైన మాటలు, అందరూ ఏ సభ్య సమాజాన్ని వాడాలని మాటలు వాడుతున్నారు. ఇక్కడే కాదు, అనంతపూర్వంలో ముస్లిం మహిళని పవిత్ర రంజాన్ సమయంలో చెప్పుతో కొట్టారు. ఇటువంటి దౌర్భాగ్య సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతుందని చాలా చింతిస్తున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పవిత్రంగా ఉండండి, మీకు బుద్ధి రావాలి అని ఆ భగవంతుని పేరుకుంటున్నాం. మీకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీరు మీ చేష్టల వల్ల మీరు ప్రజల మీద భయప్రాంతం చేద్దాం అనుకుంటున్నారేమో, మీరు ఇంకా దారుణంగా ప్రజా జీవితంలో మీరు మిగలరని తెలియజేస్తున్నారు.